నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు రచనారెడ్డి గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. ప్రధానంగా గృహజ్యోతి పథకాన్ని ఎన్నికల కోడ్ కారణంగా నిలుపుదల చేశామంటూ ప్రభుత్వం చెప్తుంది. ఏం చెప్తారు? అసలు ఎందుకు నిలుపుదల చేయవలసి వచ్చిందో ప్రభుత్వం చెప్పాలి. ఎందుకంటే పైసలు లేవు అని ఇంకో అంటే ఇప్పుడు లేని గవర్నమెంట్ మీద ఏడ్చే కన్నా మీరు స్టార్ట్ ఎందుకు చేసిండ్రు, ఇప్పుడు ఎందుకు ఆపేసిండ్రు? ఎందుకంటే మీరు చెప్పిన 6 అబద్ధాల వల్ల, నేను వాగ్దానాలు ఇప్పుడు అనను. ఎందుకంటే మీరు 6 అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసి ఇప్పుడు 100 రోజులనే మీరు పెట్టుకున్న గీతనే మీరు దాటేసి ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేయకుండా, లేకపోతే స్టార్ట్ కూడా చేయకుండా ఇది చేస్తుండ్రు. గృహజ్యోతి అని మీరే స్టార్ట్ చేసినాము అని అన్నారు. ఆ గృహజ్యోతి పథకం కింద ఎంతమందిని మీరు ఇప్పుడు ఇంక్లూడ్ చేసుకున్నారో అది మీరు చెప్పాలి. మీకు కూడా తెలిసి ఉండాలి, ఎన్నికల కోడ్ ఏ పథకమైనా స్టార్ట్ చేసినప్పుడు ఆ పథకం స్టార్ట్ చేసినప్పుడు అది కంటిన్యూ అయితేనే ఉంటుంది. ఎన్నికలు వచ్చిందని ప్రజలు ఉండు లేకపోతే పినుడు పాగుడు మర్చిపోరు, చేయలేరు. సో మీరు ఇప్పుడు గృహజ్యోతి పథకం స్టార్ట్ చేసినాము, కొత్త అప్లికెంట్లను ఆపేస్తున్నామంటే మీరు ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు, కొత్త అప్లికెంట్స్లను ఎందుకు ఆపేస్తుండ్రు? ఎందుకంటే కంటిన్యూయింగ్ పథకం అన్నప్పుడు దాన్ని కంటిన్యూ చేయవలసిన బాధ్యత మీది. మీరు కావాలని ఎలక్షన్స్లో ఏమవుతుందో పేల్చుకోవడానికి ఎలక్షన్స్ అప్పుడు కంప్లీట్లీ గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ని తుంగలో తొక్కుతున్నారు. అందుకోసము ఈ ఎలక్షన్ కోడ్ అనే నెపంతోని ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అంటే ఆల్రెడీ ఉన్నాయి కూడా ఆపేస్తుంది. గృహజ్యోతి మీరు స్టార్ట్ చేశారు అని చెప్పిండ్రు కాబట్టి మీరు ఆపడానికి వీలు లేదు, దాన్ని కంటిన్యూ చేయాల్సిందే. సో మరొక ట్యాపింగ్ పైన చర్చ నడుస్తుంది. స్వయానా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఫోన్ కూడా ట్యాపింగ్ అయినప్పుడు కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్ సిపి మాత్రం త్వరలో రాజకీయ నాయకులకు నోటీసులు పంపుతూ ఉంటున్నారు. ట్యాపింగ్ గురించి ఏం చెప్తారు? ఫోన్ ట్యాపింగ్ది మీరు దాన్ని కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ ఎంత లోతు వెళ్ళాలంటే అంత లోతు వెళ్ళండి. జాతీయ నాయకులేంది మన ఫామ్ హౌస్ కేసులో ఎంతమంది జాతీయ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయంట. ఆఖరికి నడ్డా గారిది ఇంకా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి ఫోన్ కూడా ట్యాప్ అయినాయని వస్తున్న వార్తలు. సో మీరు ఫోన్ ట్యాపింగ్ లోతులోకి వెళ్ళండి. అండ్ ఎవరైతే అంటే ఎవరికి నోటీసులు ఇవ్వాలనుకుంటే వాళ్ళకు నోటీసులు ఇవ్వండి, అదంతా చేయండి. కానీ మీరు ఫోన్ ట్యాపింగ్ అనే ప్రీటెక్స్ట్ అనే ఎక్స్క్యూజ్ పెట్టుకొని మీరు మొత్తము అడ్మినిస్ట్రేషన్ని పక్కకు పెట్టేస్తారంటే అది ఒప్పుకునేదే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్, ఇప్పుడు ప్రతి న్యూస్ పేపర్ తెరిస్తే ఫోన్ ట్యాపింగ్ ప్రైమ్ సస్పెక్ట్ ఆర్ రాదర్ ప్రైమ్ పర్సన్ రేవంత్ రెడ్డినే. అందరినీ చాలా మందిని ట్రాప్ చేసిండ్రు. అదేంది 10 లక్షల ఎన్ని ఫోన్లో ట్యాప్ చేసిండ్రు. కానీ రేవంత్ రెడ్డి గారినే మొత్తము అంటే ఆ ప్రభుత్వం ఫోకస్ మొత్తం ఈయన మీదనే ఉండేనట. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మాకు తెలియదు. అయినా కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది మీరు ఒక క్రైమ్ రూపకంగా చూస్తారు. కానీ ఒకటే పర్సన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ అంటే ఏంది అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి దీంతో ఎంత కుమిలిపోతుండంటే అసలు ఆయనకు అడ్మినిస్ట్రేషన్ లేకపోతే గవర్నెన్స్ చేసే టైం లేదని చెప్పాలనుకుంటున్నారా మీరు చెప్పాలా? ఎందుకంటే కుట్రలు, కుతంత్రాలు, రాజకీయ కక్షలు అవి ఎప్పటికీ ఉంటాయి, అవి మీరు చూసుకోండి. కానీ ప్రజలకు ఫోన్ ట్యాపింగ్ బిగ్గర్ ఇష్యూ, లార్జర్ ఇష్యూకి ప్రజలకు ఫోన్ ట్యాపింగ్ లార్జర్ ఇష్యూకి సంబంధం లేదు. సంబంధం ఎంతవరకు రైట్ టు ప్రైవసీ అది వయలేట్ అయినంత వరకు ప్రజలకు సంబంధం ఉంటుంది. ఒక క్రైమ్ జరిగింది, చాలా పెద్ద మొత్తాన క్రైమ్ జరిగింది కాబట్టి దానికి సంబంధం ఉంటుంది. కానీ మీరు ఫోన్ ట్యాపింగ్ అనే ఒక్కగానొక్క నెపం పెట్టుకొని మేము ఈ 2 నెలలు కూడా మేము ఇట్లా గడిపేస్తాము, దాని తర్వాత చూసుకుంటాము, రాష్ట్రము గంగలోకి పోని అని అయితే ఒప్పుకునేదే లేదు. ఎందుకంటే 2 నెలల తర్వాత ఎంపీ సీట్లు మాత్రమే పేలుతాయి. మీరు ఇక్కడ 5 ఏళ్ళు ఉండాలనుకుంటున్నారు, ఇప్పటికీ 4 నెలలు అయిపోయినాయి. మీరు ఇంకా 5 ఏళ్ళు ఈ 4 ఏళ్ళ చిల్లర ఉండాలనుకుంటున్నారా లేకపోతే లేదనుకుంటున్నారా, అది మీరు డిసైడ్ చేసుకోవాలా. సో హైదరాబాద్ పార్లమెంట్ సీట్ గురించి ప్రధానంగా చర్చ నడుస్తుంది. నిన్న కిషన్ రెడ్డి మాట్లాడారు, తాజాగా మీరు కూడా మాట్లాడుతున్నారు. ఒకవైపు
బీజేపీ అభ్యర్థి అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి బరిలో ఉన్నారు, ప్రచారం చేస్తున్నారు. ఎందుకు కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో మీ అభ్యంతరం ఏంటి? కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో ఏమీ అభ్యంతరం లేదు. పాపం ఫెరోజ్ ఖాన్ గారే అక్కడ ఎప్పటి నుంచో లాస్ట్ టైం కూడా అభ్యర్థి ఉండే, ఎంపీ అభ్యర్థి ఉండే, మొన్న నాంపల్లి నుంచి కూడా ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి ఉండే. అతను అక్కడ పని చేసుకుంటున్నారు. అతనే కోపంగా గోస చెప్పుకుంటూ చెప్పారు ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీని అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం అవుట్రైట్గా సపోర్ట్ చేయమని చెప్పింది. అందుకని మేము ఒక క్యాండిడేట్ని నన్నైనా ఇంకా ఎవరినైనా బరిలోనే ఉంచకపోవచ్చు అని ఆయన అవుట్రైట్గా చెప్పారు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళు తిట్టారో ఏం చేశారో ఇవాళ ఆయన అంటున్నది ఏంటంటే ఇలా కావచ్చు కానీ ఇంకా మాకు కంప్లీట్ ఫార్మల్ ఇన్స్ట్రక్షన్స్ రాలేవు అని ఇవాళ ఆయన అంటున్న ఇది. కానీ నిన్నటితోనైనా ఇవాళతోనైనా ఫెరోజ్ ఖాన్ గారు చాలా అంటే ఒక రకమైన డిప్రెషన్ ఆర్ లేకపోతే అంటే కోపంలో ఉన్నాడు. ఎందుకంటే ఏ పార్టీలోనైనా ఏ పొలిటికల్ పార్టీలోనైనా పని చేసుకుంటున్న వాళ్ళు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్న వారు పార్టీ ఇది అంటే అధిష్టానం ప్రకారమైనా లేకపోతే పార్టీ గుర్తుని తీసుకెళ్తున్న వాళ్ళకు యూ హ్యావ్ టు గివ్ దట్ రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ ఆయనకి ఇవ్వడం లేదు, ఇంకా ఎవరికి కూడా ఇవ్వడం లేదు. బీఆర్ఎస్తోని ఏఐఎంఐఎం అవుట్ రైట్ పోస్టీ ఉండే, కానీ బీఆర్ఎస్ ఇప్పటి వరకు ఎప్పుడు హైదరాబాద్కి మా క్యాండిడేటే ఉండడని ఎప్పుడు ప్రకటించలేదు. సరే వాళ్ళు అండర్స్టాండింగ్లో వాళ్ళు క్యాంపెయినింగ్ చేసుకున్నారా లేకపోతే మాట వరుస కన్నా పెట్టినరు అయ్యా, మీరు బయట లేదు అంటే ఊపర్ షేర్వాని అందరు పరేషాని అన్నట్టు ఉంది. అంటే మీరు బయటకు అవుట్ రైట్గా మేము సపోర్ట్ చేస్తున్నాము అన్నట్టు రారు. అది అక్కడ దొంగలు, లోపలనేమో ఇటువంటి చిల్లర పనులన్నీ చేస్తుంటారు. సో మీ మీద అంటే ప్రజలకైనా రెస్పెక్ట్ ఎప్పుడు వస్తుంది? నమ్మకం ఉన్నప్పుడు వస్తుంది. నమ్మకమే లేనప్పుడు రెస్పెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఊర్లో పొంటే మీకు వచ్చిన ఓట్లు. రూరల్ తెలంగాణ ఓటెడ్ యూ టు పవర్, ఎందుకంటే అర్బన్ తెలంగాణ కొంచెము ఉన్నది కాబట్టి. సో చివరిగా చెప్పండి, మరికొద్ది రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి రాష్ట్రంలో. సో బీజేపీ ఎంత ప్రభావం చూపనున్నారు? బీజేపీ ఖచ్చితంగా అంటే ఇక్కడ ప్రో ఇన్కంబెన్సీ అని ఉంటుంది. ప్రో ఇన్కంబెన్సీ అనే ఆస్పెక్ట్ని క్రియేట్ చేసిందే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఎందుకంటే మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూసుకోండి, మీరు అమెరికాలో ఎలక్షన్స్ వస్తున్నాయి, అమెరికాలో చూసుకోండి, యూకేలో ఎలక్షన్స్ వస్తున్నాయి, యూకేలో చూసుకోండి. ఇన్కంబెంట్ అంటే ఉన్న ప్రైమ్ మినిస్టర్, ఉన్న ప్రెసిడెంట్ మీద చాలా పుష్ బ్యాక్, చాలా నెగటివిటీ చాలా ఉంది. అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువ ఉంది. కానీ భారతదేశంలోనే ప్రో ఇన్కంబెన్సీ ఉంది. అంటే ప్రజలు క్లియర్గా ఉన్నారు ఈసారి అంటే మన దేశం కోసము, మన నేషనల్ సెక్యూరిటీ రీత్యా దేశం కోసము, ఎకానమీ కోసము, ఫైనాన్షియల్ ఈక్వేషన్ కోసము, ఫారెన్ పాలసీ మనం కాపాడుకోవాలంటే మనము కోవిడ్లో ఎదిగాము, ఇప్పుడు ఎదుగుతున్నాము. ఇప్పుడు 5th నుంచి 4th జస్ట్ 1 ఇయర్లో 4th రాబోతున్నాము. 2026-27 కల్లా మనం 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతాము. ఇది నరేంద్ర మోదీ గారి వల్లనే అవుతుందని ప్రజలకు క్లారిటీ అబ్సల్యూట్లీ ఉన్నది. అందుకోసము 370 పారా 400 పారా అది ఖచ్చితంగా అవుతుంది. ఇట్ విల్ బీ అ ల్యాండ్ స్లైడ్. అండ్ సౌత్ ఇండియాలో కూడా కొత్త ఊపు వస్తుంది భారతీయ జనతా పార్టీకి. అది తెలంగాణలో కూడా పుంజుకుంటుందనే అనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మాత్రం తప్పకుండా బీజేపీ పుంజుకుంటుంది. అలాగే గృహజ్యోతి విషయంలో మాత్రం ఆల్రెడీ ప్రారంభమైన అంటే కోడ్ కంటే ముందే ప్రారంభమైంది, నిలుపుదల చేయడం మాత్రం ప్రభుత్వ డొల్లతాన్ని అర్థం చేసుకుంటుంది. మరోవైపు మజ్లిస్ అలాగే కాంగ్రెస్ అనేది మాత్రం వాళ్ళ పొత్తు అనేది తేటతెల్లమైంది. కనీసం అభ్యర్థిని పెట్టకుండా ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ యొక్క ఉద్దేశం ఏందో తెలిసిపోతుందని చెప్పారు. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రం పారదర్శకంగా విచారణ జరగాల్సిందే అని కూడా స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెనపర్సం మసూదంతో సదే దిశ టీవీ, హైదరాబాద్.